వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తనపై బాలినేని చేసిన విమర్శలకు దామచర్ల తీవ్ర స్థాయిలో బదిలిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చేసినట్టు రౌడీయిజం చేస్తామంటే ఇప్పుడు కుదరదని హెచ్చరించారు. చేసిన ఆరోపణలపై, అక్రమాలపై కాణిపాకంలో ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. బాలినేని కూటమిలో ఉన్నారనే తాము ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని, కానీ ఆయన అమావాస్యకోసారి ఒంగోలు వచ్చి విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై కరపత్రాలు పంపిణీ చేసింది బాలినేని అనుచరుడు మురళీయేనని, ఈ విషయం పోలీసుల విచారణలో కూడా తేలిందని స్పష్టం చేశారు. అదే తాము బాలినేనిపై కరపత్రాలు వేయాలనుకుంటే పుస్తకాలే సరిపోవని అన్నారు. గత ప్రభుత్వంలో తమపై 79 కేసులు పెట్టారని గుర్తు చేశారు. బాలినేని పార్టీ మారకుండా ఉండుంటే ఈ పార్టీకి తండ్రి కొడుకులిద్దరిని లోపల వేసేవారని దామచర్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు జనసేన ముసుగులో ఉంటూ వైసీపీ నేతల కోసం పనిచేస్తున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బార్ షాపుల సిండికేట్ ద్వారా తండ్రి కొడుకులు కోట్లు దండుకుంటున్నారని, ఈ విషయంపై బాలినేని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు తన వ్యక్తిత్వం ఏంటో తెలుసు కాబట్టే గత ఎన్నికల్లో 34,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారని, బాలినేని తలకిందులుగా తపస్సు చేసినా అంత మెజారిటీ రాదని దామచర్ల అన్నారు. ప్రభుత్వ భూమిలో బాలినేని బంధువు కట్టిన విల్లాలను స్వాధీనం చేసుకుని ఆ స్థలాన్ని ప్రజలకు కమ్యూనిటీ హాల్ కోసం కేటాయిస్తామని దామచర్ల ప్రకటించారు. అంతకుముందు దామచర్ల జనార్దన్పై బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దామచర్ల, బాలినేని ఎప్పటి నుంచో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. అయితే గత ఎన్నికల తర్వాత వైసీపీని వీడి జనసేనలోకి వచ్చిన బాలినేని గతంలో లాగానే మిత్రపక్షం టీడీపీ ఎమ్మెల్యే అయిన దామచర్లపై విమర్శలు కొనసాగిస్తున్నారు. దీనిపై అధిష్టానాల వద్ద ఫిర్యాదులు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఇదే క్రమంలో తాజాగా బాలినేని మరోసారి దామచర్లపై విమర్శలకు దిగారు. తన అనుచరులపై కేసులు పెడుతున్నారని, తప్పు చేయని తన వాళ్లను రక్షించుకోలేకపోతే ఇక రాజకీయాలు ఎందుకని బాలినేని ప్రశ్నించారు. డ్వాక్రా రుణాల్లో ఎమ్మెల్యే పిఏ కనుసన్నల్లో అవినీతి జరిగిందని బాలినేని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు ఇసుక డంప్ ద్వారా లక్షలు వసూలు చేస్తున్నారని తెలిపారు. రాజుపాలెంలో 100 ఎకరాలు ఆక్రమించి రొయ్యల చెరువులు వేశారన్నారు. ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల అరాచకాలు బాగా పెరిగాయని, నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా దామచర్ల వ్యవహరిస్తున్నారని బాలినేని ఆరోపించారు. దామచర్లతో టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబు దర్యాప్తులు చేయిస్తే వాస్తవాలు బయటపడతాయని బాలినేని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి మారిపోయింది. గతంలో మార్కాపురంలో జరిగిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇద్దరు నేతలు ఒకే వేదికపై కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తీరిపోయాయని అంతా భావించారు. కానీ పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా అలాగే ఉంది. ఈ ఇద్దరి మధ్య ప్రభుత్వ పెద్దలు సయోధ్య చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.